సార్ నమస్తే అండి. హైడ్రా ఒక రాజ్యాంగేతర శక్తిగా కనిపిస్తుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు మీరు దీన్ని? అది చట్ట వ్యతిరేకమైందమ్మా. రాజ్యాంగేతర శక్తి అనేది కొంచెం పెద్ద పదం. ఆ చట్ట వ్యతిరేకంగా ఏర్పడ్డది. అది ఏ రకమైన ఒక జీవోతోనే ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుకుంటూ మీడియా విమర్శలు చేయగానే తీసుకుపోయి వాటిని మున్సిపాలిటీలకు అటాచ్ చేశారు. మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఇక్కడ ఒకటి తేలాల్సిన అవసరం ఉంది. హైకోర్టు దీని మీద ఒక రూలింగ్ ఇవ్వాలి. అక్రమంగా ఉన్నా కూడా రాత్రి బుల్డోజ్ చేయొచ్చా? వానికి తెలియదు నేను అక్రమంగా ఉన్నా అనేది తెలియదు వానికి. ఈజ్ ఇన్నోసెంట్. నువ్వు అక్రమంగా ఉన్నారనేది ప్రూవ్ చేయకుండా ఎట్లా నువ్వు కూలగొడతావు? ఒకవేళ అక్రమంగా ఉన్నా కూడా అక్రమంగా ఉన్నాడని ప్రూవ్ చేయాలి కదా. మరి కోర్టు పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తావు? కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతిదీ హైడ్రాను ఒక వెపన్గా వాడుకుంటున్నాడు. ప్రజల మీద దాడి చేయడానికి, కార్పొరేట్ల మీద దాడి చేయడానికి, బిల్డర్స్ మీద దాడి చేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంచులు తెప్పించుకోవడానికి. ఇంకోటి ప్రజల మీద ఒత్తిడి చేస్తే వాళ్ళు పోయి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటి ముందు కూర్చుంటారు. హైదరాబాద్ వాళ్ళు ఏంటంటే చాలా వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గెలిపించారు. కాంగ్రెస్కి ఒక్క సీటు పెరిఫెరీలో వచ్చింది. మల్లెడ్డి రంగారెడ్డి గెలిచాడు అక్కడ, ఏది మన ఇబ్రహీంపట్నం. ఆ ఒక్క సీటు తప్ప కాంగ్రెస్కి అసలు అకౌంటే ఓపెన్ కాలేదు ఎక్కడ. అటువంటిది ఇప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఆ ఎమ్మెల్యేలందరినీ తన దిక్కు తీసుకోవాలని ఒక దుర్మార్గ ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. వీళ్ళకి ఎంపీలు కూడా రాలే కదా. ఉన్న 2 ఎంపీలు కూడా బీజేపీకే పోయినాయి. చేవెళ్ళ బీజేపీకే పోయింది. చేవెళ్ళ కిందనే షెల్లింగంపల్లి ఇవన్నీ వస్తాయి. ఇంకోటి మేడ్చల్ మల్కాజ్గిరి. హైదరాబాద్ ఎట్లాగో ఓవైసీకే పోతుంది. కాబట్టి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు, ఇక్కడ ఎంపీలు లేరు. కాబట్టి ప్రజల మీద వాళ్ళు మరి ఓటైనందుకు వాళ్ళ మీద చేస్తున్నాడా దుర్మార్గం? మరి ఒకవేళ బీఆర్ఎస్ ఓటేషన్లు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి రాబట్టుకోవడానికి చేస్తున్నాడా అనేది ఆయనే చెప్పాలి. బట్ ఇది దుర్మార్గమైన ఆలోచన. దీనివల్ల ఒక రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా లాభం జరగవచ్చు, కాంగ్రెస్ పార్టీకి డబ్బు సంచులు పోతాయేమో, కానీ ఇది ప్రజలకు మాత్రం ఎప్పటికీ మాయన్ మచ్చలాగా మిగిలిపోతుంది. ఇంత గోసపెట్టిన పాలకులు ఎవరు లేరు. నిజాం రాజు కూడా ప్రజల పట్ల ప్రేమతో ఉండేవాడు. ఇవాళ అందరినీ అధిగమించిపోయాడు రేవంత్ రెడ్డి. ఒక నియంతృత్వ పాలనకు తెరదీశాడు. కేసీఆర్ మీద అటువంటి ముద్రలు పడ్డాయి కానీ నియంత అని. కానీ ఇంత దుర్మార్గంగా ఎన్నడూ కేసీఆర్ ఆలోచించడు. ఆయనకు ఒక హ్యూమన్ ఫేస్ ఉండేది, హ్యూమన్ వాల్యూస్ని గౌరవించేవాడు, ప్రజల పట్ల ప్రేమ ఉండేది. వాడు తప్పు చేసినా కూడా వాడిని పిలిచి సరి చేసేవాడు. ఈ రకంగా బుల్డోజ్ చేయడం అనేది టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు అయ్యో కేసీఆర్ మనం దించేసినాం, కేసీఆర్ ఉంటే బాగుండేదని తెలంగాణ వ్యాప్తంగా అనుకునే పరిస్థితి వాళ్ళ రేవంత్ రెడ్డి తీసుకొచ్చేసాడు. మామూలుగా 100 మంది దోషులు తప్పించుకున్న ఏం కాదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు అనేటువంటిది ఇవాళ అందరూ చాలా మంది బాధితులు చెప్తారు. అసలు మేము ఏం తప్పు చేసినాం, ఎందుకని ఇంత పెద్ద శిక్ష విధిస్తుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏంది? అసలు వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ లేదు. అందుకే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రాత్రి శనివారం ఆదివారం దొంగతనంగా ఎందుకు పోవాలమ్మా? నీకు నిజంగానే నీకు ధైర్యం ఉంటే నువ్వు మండే రోజు ఎందుకు దాడులు చేస్తావు? నువ్వు హాలిడే, అది 1 డే అయితే హాలిడే ఉంటుంది, ఆ సండే. మరి రంగనాథ్కి హాలిడే వద్దా? లేకపోతే అందులో పనిచేసే స్టాఫ్కి హాలిడే వద్దా? జిహెచ్ఎంసీ అధికారులకు హాలిడే వద్దా? నువ్వు హాలిడే రోజు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటే కోర్టు పోయి స్టేలు తెచ్చుకుంటాను. ఈ ప్రభుత్వం ఇట్లా ఆలోచించవచ్చా? అది ఆయన సొంత జాగిరా రేవంత్ రెడ్డిది? తప్పు కదా. ఎంతో కొంత నాకు ఈయన ఎదిగే మనిషి, ఇప్పుడే ఏమనొద్దు, ఈయన కొంచెం ఎదుగుతాడేమో, కొద్దిగా పరిపక్వత వస్తుందేమో అని అనుకున్నాం. కానీ రోజుకి ఇంకా ఒక కార్పొరేటర్ లాగా ఆలోచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పు కదమ్మా. అట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఇంత చట్ట వ్యతిరేకంగా, తెలియకపోతే అడ్వకేట్ జనరల్ని కూర్చోబెట్టుకోవాలి, లాయర్స్ ఉన్నారు, ఇట్లా దాడులు చేయడం తప్పు అని వాళ్ళని చెప్పాలి. ఇది హైకోర్టు సుప్రీంకోర్టులో వదిలిపెట్టాయమ్మా వీళ్ళని. ప్రతి దాడికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఎక్కడికక్కడ నేను అందరికి అప్పీల్ చేసేది మీ ద్వారా లీగల్ ఎయిడ్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఎంతోమంది అడ్వకేట్లు స్వచ్ఛందంగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా లీగల్ ఎయిడ్ కమిటీస్ని వాళ్ళకి ఏర్పాటు చేసి ఎక్కడ దాడులు జరిగే అవకాశం ఉంటే అక్కడ ముందే స్టే తీసుకోవాలి. నోటీసులు రావు, నోటీసులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ముందే పోయి కూలగొట్టకుండా ముందస్తు స్టేలు తీసుకోవాలి. ఒక భయానక వాతావరణాన్ని కల్పించాడు కాబట్టి న్యాయమూర్తులకు కూడా తెలుసు హైదరాబాద్లో ఏం జరుగుతుంది. రోజు పేపర్లు చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు. కాబట్టి సువమోటోగా కూడా వాళ్ళు కొన్ని ఇన్సిడెంట్స్ని ఆపడానికి వాళ్ళు వాటిని సువమోటో కేసెస్గా తీసుకోవాలి. పేపర్ కటింగ్స్ని, యూట్యూబ్ క్లిప్పింగ్స్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని దాని మీద వాళ్ళు కేసులు నడపాలి. సో న్యాయ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఇతర రాజకీయ పార్టీలు కూడా యాక్టివేట్ అయితే దీన్ని ఆపడం సాధ్యమవుతుంది.
ఇందాక మీరు మీడియా క్లిప్పింగ్స్ అన్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ వచ్చిందని అడుగుతున్న ఈ క్వశ్చన్. నిన్న మొన్న కొంతమంది మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్తున్నారు, చూపించొద్దు, ఇట్లాంటివి చూపించినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాము అనేటువంటి వాదనకు దిగుతున్నారు. వాళ్ళు నిజంగా కేసులు పెట్టవచ్చా? అట్లా పెట్టరాదు. ఎందుకంటే మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల పక్షాన ఉన్నప్పుడు ప్రజల మీద జరుగుతున్న దాడులను ఖండించడంలో ముందు మీడియానే ఉంటుంది. వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కూడా మీడియానే చేస్తుంది. మాలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసేది మీడియానే. మీడియా ఏకపక్షంగా తిట్టే వార్తల్ని ఇయ్యదు కదా, ప్రభుత్వ అధికారులు చెప్పేటి కూడా వింటుంది కదా. ఎన్నో సోషల్ మీడియా ఛానళ్ళల్లో ఇవాళ హైడ్రా రంగనాథ్ గారు మాట్లాడడం నేను చూశాను గంటల కొద్దీ. అంటే మీడియా ఏకపక్షంగా దాడులు చేసిన దాన్నే చూపెడితేనేమో అది తప్పు అవుతుంది. బట్ ఇంపార్షియల్గా రెండు వైపుల నుంచి కూడా చూపెడుతున్నారు. వీళ్ళ వివరణ ఇస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పిస్తున్నారు. కాబట్టి అది ఆ మంత్రికే వదిలేయాలి. ఏ మంత్రి అయితే ఇట్లాంటి అపరిపక్వతతో మాట్లాడిండో అది తప్పది, అట్లా మాట్లాడకూడదు. సోషల్ మీడియాకు కానీ, మీడియాకు కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కానీ ప్రజల పక్షాన ఉండే బాధ్యత ఉన్నది. కాబట్టి వాళ్ళు చేసేది ఆపే ఏ ప్రయత్నమైనా అది తప్పు అవుతుంది. సహజ సూత్రాలకు అది అవరోధం కల్పించినట్టు అవుతుంది తప్ప అట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఈ మంత్రులు అన్న మాటల్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మీడియా స్వేచ్ఛను గౌరవించాల్సి ఉంటుంది. మామూలుగా ఇప్పుడు హైడ్రా ఏర్పడ్డప్పటి నుంచి కూడా చూస్తే దాదాపు 1-2 నెలల నుంచి జరుగుతున్నటువంటి అన్నీ చూస్తే వేటినైతే కాపాడాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిరో హైడ్రా, దాంట్లో సక్సెస్ అయింది అనుకుంటారు. ఎందుకంటే ఒక వారం ఒక దగ్గర చెరువును కొడుతుర్రు, ఇంకొక వారం పోయి ఇంకొక దగ్గర చెరువును కొడుతుర్రు. నిజంగా చెరువుల పరిరక్షణ దాంతోనే ఏర్పడితే కనుక ఒకదాన్ని కేస్ స్టడీగా తీసుకొని ఒక చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని మొత్తం కొట్టిన తర్వాత దీన్ని మేము చేసాము, దీనికోసం ఏర్పాటైంది హైడ్రా అని చూపించేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడక్కడ కొన్నింటిని బుల్డోజర్లతో కూలగొట్టుకుంటూ పోతురు. అంటే దీని ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది వీళ్ళు జలాశయాలను కాపాడరమ్మా. ఇప్పుడు ఈ ఏవైతే ఖాళీ చేస్తున్నారో ఇవన్నీ కార్పొరేట్లకు ఇస్తారు, కంపెనీలకు ఇస్తారు, యాక్షన్ పెట్టి అమ్మేస్తారు. బట్ డబ్బులు లేవు కదా, గవర్నమెంట్ దగ్గర ఊకే చెప్తున్నాడు కదా ఖజానా ఖాళీ అని. ఇప్పుడు దాన్ని హెచ్ఎండిఏకు ట్రాన్స్ఫర్ చేస్తారు. హెచ్ఎండిఏకి ట్రాన్స్ఫర్ చేసి టీఎస్ఐఏసీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. టీఎస్ఐఏసీ ఏం చేస్తారు? టీజీఐఏసీ. ఈ టీజీఐఏసీ యాక్షన్ పెడుతుంది. యాక్షన్ పెట్టి 1,00,000 గజమో 2,00,000 గజమో వాళ్ళు అమ్ముతారు. ఈ ఖజానాకు డబ్బులు తీసుకోవడానికి, కార్పొరేట్లకు మేలు చేయడానికి ఇదంతా ఖాళీ చేస్తున్నాడు తప్ప ఆయన సదుద్దేశంతో చేస్తున్నది కాదు. రెండవది, ఇప్పుడు ఒకవేళ నువ్వు నిజంగానే జలాశయాలను కాపాడాలనుకుంటే చట్ట ప్రకారం పోవాలి కదా. ఇప్పుడు ఎఫ్టీఎల్ ఏది అనేది ఎట్లా నిర్ధారణ చేస్తావు? ఇంకోటి, అందులో ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంటు వాటర్ బాడీస్ మీద ఏదైతే వచ్చిందో 90sలో దానికంటే ముందు కట్టిన అయితే వాటి చట్టబద్ధత ఉంది కదా, నువ్వు ఎట్లా కూలగొడతావు? తర్వాత ఎఫ్టీఎల్ నువ్వు ఇప్పటివరకు ఫిక్సే చేయలే కదా. ఫిక్స్ అయినప్పుడు రంగనాథ్కి ఎట్లా తెలుస్తుంది ఎఫ్టీఎల్ అని? పోలీసులు పోయి నిర్ధారణ చేస్తారా ఇది ఎఫ్టీఎల్ అని? లేకపోతే బుల్డోజర్ డ్రైవర్ డిసైడ్ చేస్తాడా? విచారణ ఏది? ఏ చెరువు ఎఫ్టీఎల్ ఎక్కడున్నదని ఇరిగేషన్ అధికారులు ఎవరు చూపెట్టారు నీకేం తెలియదు కదా. ఫిరంగి నాల మీద జనవాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టకుండా అని చెప్తివి, ఫిరంగి నాల గక్కంటుందా? ఆ నాల ఎక్కడన్నదో తెలియదా, అది ఎక్కడి నుంచి ఎడిపోద్దో తెలియదా, బఫర్ జోన్లు ఏందో తెలియదు. బఫర్ జోన్ అన్నిటి కామన్ ఉండదు. ఆ చెరువు కట్ట ఎత్తును బట్టి బఫర్ జోన్ డిసైడ్ అవుతుంది. ఏం తెలియదు ఇష్టం వచ్చినట్టు బుల్డోజ్ చేసి అందరిని ఇబ్బందులు పెట్టడం అనేది ఇది అనాగరికం అని అంటారు. చట్ట వ్యతిరేకం, అనాగరికం, మూర్ఖత్వం. బుద్ధి చెప్తారు ప్రజలు తప్పకుండా. మొత్తం ఓవరాల్ ఇన్సిడెంట్లో అసలు ఒక ప్రాసెస్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి దానికి ఒక ప్రాసెస్ని ఎందుకు ఫాలో అవుతలేదు అని అందరూ బాధితులు కావచ్చు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకు అసలు ఒక ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు? ఈ ప్రశ్న అడగాల్సింది హైకోర్టు అమ్మ. ఎందుకంటే చట్టాల గురించి తెలియని వ్యక్తి, చట్టాలను గౌరవించని వ్యక్తి, ఎన్నడూ కూడా ఒక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అయితే, అధికారులంతా గులాములు అయితే జరిగేది ఇదే. కనీసం అధికారులన్నా, కలెక్టర్స్ అన్నా చెప్పాలి, సార్ దీనికి చట్టాలు ఉన్నాయి, వాటిని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది, ఇది తప్పు. రేపు కులగొట్టే అధికారుల మీద కూడా కేసులు అవుతాయి. న్యాయస్థానం ఒక రేవంత్ రెడ్డిని అని ఊరుకోదు. దాన్ని అమలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్స్ని, హైడ్రా రంగనాథ్ గారిని అందరినీ కూడా అక్యూజ్డ్ చేస్తుంది. ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అనేది రావాలి. అంటే మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు అండగా ఉండి లీగల్ ఎయిడ్ కమిటీస్ చేస్తూ ప్రతి దాని మీద రిట్లేయాలి, ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఆ బస్తీలకు కానీ
58, 59 జియో కింద రెగ్యులరైజ్ అయిన వాటన్నిటికీ కోర్టు ఫేవరబుల్ ఆర్డర్ ఇస్తుంది. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు నిర్మించబడ్డ కాలనీస్ కానీ వాళ్ళకు ఎలక్ట్రిసిటీ బిల్ ఆధారంగా మంచినీటి కనెక్షన్ల ఆధారంగా పాత శాటిలైట్ ఫిలిమ్స్ ఆధారంగా వాటన్నిటికీ కోర్టు స్టేలు వస్తాయి, అన్నిటికీ ప్రొటెక్షన్ వస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా సంఘాల వాళ్ళు వేయాలి, ప్రజా సంఘాల వాళ్ళు అందరం వాళ్ళకు అండగా నిలవాలి. ఈ దుర్మార్గమైన చర్య, దాన్ని ఎవ్వరు కూడా సమర్థించట్లేదు. ఇంకొకటి చాలా మందికి ఉన్న ప్రశ్న, చాలా మంది కూడా ఇప్పుడు కూలగొట్టినటువంటి వాళ్ళు కావచ్చు, మార్కింగ్ చేసినటువంటి చాలా మందికి ఉన్న ప్రశ్న, చాలా మంది బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకు లోన్ల పరిస్థితి ఏంది? లోన్లు కట్టాలన్నా, మా ఇల్లు లేకపోయినా లోన్లు కట్టాలన్నా అనేటువంటిది చాలా మంది ఉన్న ప్రశ్న. బ్యాంకు రూల్స్ ప్రకారం ఏంటంటే హైపోతికేట్ చేస్తారు ఆ ఇల్లును. వాళ్ళు పైసలు కట్టినప్పుడు దాన్ని యాక్షన్ పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇల్లే లేదు కాబట్టి బ్యాంకులు నష్టపోతాయి. వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఎక్కడంటారో వీళ్ళకి తెలియదు. ఒకవేళ ఆధార్ కార్డు నుండి వెతకాలన్నా కూడా అడ్రస్లు ఇక్కడే ఉంటాయి, పాత అడ్రస్లే ఉంటాయి. అతి కష్టం మీద వాళ్ళని పట్టుకున్నా కూడా రికవరీ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముండదు. ఎక్కువ మంది పేదలు మధ్యతరగతి వాళ్ళే. అట్లా ఏదైనా గవర్నమెంట్ జాబో అదో ఏదో ఉంటే అటాచ్మెంట్ తీసుకుంటారు. ఏ ఆధారం లేని వాళ్ళు బ్యాంక్ లోన్లు కట్టకపోయినా వాళ్ళని పట్టుకొని చేసేది ఏం లేదు. బట్ లయబిలిటీ మాత్రం ఉంటుంది. ఇల్లు లేనప్పుడు తీసుకున్న లోన్ కట్టే బాధ్యత మాత్రం ఆ వ్యక్తికి ఉంటుంది. బట్ బ్యాంకు వాళ్ళు నిస్సహాయులు అవుతారు. ఎందుకంటే వీళ్ళు దొరకరు, వీళ్ళకి ఎటువంటి ఆధారాలు ఉండవు, రికవరీ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా బ్యాంకులు నష్టపోతాయి. బ్యాంకులు నష్టపోతే ఏం జరుగుతుంది తెలుసా? బ్యాంకులు లాభాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాయి. అంటే ఎవరైతే నిజాయితీగా పన్నులు కడుతున్నారో, ఎవరైతే బ్యాంకులలో డబ్బు దాచుకుంటున్నారో వాళ్ళు దాచుకున్న డబ్బుకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది, వాళ్ళు తీసుకునే అప్పులకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్. కాబట్టి ఈ భారం అంతా సమాజం మీద, బ్యాంకులను అప్రోచ్ అయ్యే ప్రతి వ్యక్తి మీద పడుతుంది. కాబట్టి ఒకదానికోటి ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి విమర్శ కూడా ఉంది. కొంతమందికేమో నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇవ్వగానే వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటారు. కొంతమందికేమో అసలు నోటీసులు ఇవ్వట్లేదు, డైరెక్ట్గా పోయి అంటే హైడ్రా ముందస్తుగా నోటీసులు ఏమి ఇవ్వదు అనేటువంటిది చెప్తారు. కొంతమందికి నోటీసులు ఇస్తారు, కొంతమందికేమో నోటీసులు ఇస్తారు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఈ బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు నోటీస్ ఇవ్వగానే డబ్బు సంచులు పట్టుకుపోయి మేనేజ్ చేసుకుంటారు. వీళ్ళే చెప్తారు వాళ్ళకి, మీకు నోటీస్ ఇచ్చింది మీరు స్టే తెచ్చుకోమని, మీరు ఇక్కడ మేనేజ్ చేసుకోండి, అక్కడ పోయి స్టే తెచ్చుకోండి అంటారు. అండర్స్టాండింగ్ ఇది. ఎవరైతే వాళ్ళు ఇయ్యరు అని అనుకుంటారో వాళ్ళ మీదకి బుల్డోజర్లు పోతాయి. ఇది కేవలం డబ్బు సంపాదించే కార్యక్రమం. ప్రతిపక్షాలు ఒక మేజర్ విమర్శ చేస్తున్నాయి. హైదరాబాద్ ప్రజలు ఎవరు కూడా ఓట్లు వేయలేదు కాబట్టి హైదరాబాద్ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలో నిజం ఎంత అనుకుంటారు మీరు? రాజకీయాల్లో ప్రతీకారాలు ఉండవు, కానీ ఎందుకంటే ఆయనను అరెస్ట్ చేసిన కేసీఆర్ను కూడా ఇప్పుడు ఆయన ఏమో అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు కదా. ప్రతీకారం కాదు ఇది. దీని వెనకాల ఆ ప్రతీకారం అనే పేరుతోని అదేదో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేస్తున్న కార్యక్రమంగా చూడకూడదు. ఇది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పైన అక్కడి నుంచి శివుడాజ్ఞ లేకుండా చీమైన గుట్టదు అన్నట్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంబంధం లేకుండా ఇది జరగడం లేదు. ఒకవేళ అట్లా జరిగితే కనుక మొదటి రోజే వాళ్ళు ఆపేవాళ్ళు. ఇక్కడ హైడ్రా మొదలుపెట్టిన రోజే ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ అధికారం ఉన్నది కదా అని బుల్డోజ్ చేయకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్లో వేరే స్టేట్ ఏదో బీజేపీ స్టేట్లో. అంటే అక్కడి వాళ్ళకి విషయాలన్నీ పోతున్నాయి, అయినా కూడా వాళ్ళు స్పందించట్లేదు అనుకుంటే దీని వెనకాల ఒక పెద్ద కారణమే ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు ప్రధానంగా ఉంటాయి. ఈ 28 మంది ఎమ్మెల్యేలలో ఇంకొక 10-15 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళను తమ దిక్కు తెచ్చుకొని లెజిస్లేచర్ పార్టీని కలిపినాము అని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి లక్ష్యం అది. ఆల్రెడీ 10 మంది పోయినలు కదా, ఇంకో 16 మంది పోతే 2/3 పోయినట్టు. ఈ 16 మంది హైదరాబాద్లో ఉన్నారు. ఊళ్ళల్లో ఉన్న ఎమ్మెల్యేలనేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిల్లులు ఇవ్వము మీరు మా పార్టీలో చేరకపోతే అని పోచారం లాంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి తమ వైపు తెచ్చుకున్నారు. ఇక్కడ ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ ఒత్తిడి. నేను ఒక ఎమ్మెల్యేతో మాట్లాడినా, అన్న మా ఏరియాలో కూడా మూసి ప్రక్షాళన పేరుతోని వాడు దాడులు చేస్తున్నాడు, మమ్మల్ని కాంగ్రెస్ వైపు లాక్కోవడానికే వీడి పద్ధతి చేస్తున్నాడు, కానీ ఏమైనా మేము పోం, ఆ ప్రజల పక్షాన్నే ఉంటామని చెప్పాడు ఆయన. అయితే కొంతమంది అంత స్ట్రాంగ్ లేరు. ఉదాహరణకు గాంధీ ఉన్నాడు. హైడ్రా స్టార్ట్ కాగానే నాగార్జున ఎన్కన్వెన్షన్ గులగొట్టంగానే గాంధీ పోయి సరెండర్ అయ్యాడు. ఎందుకు అంటే నాగార్జుననే వదలలేదు,
ఇంకా మా బిల్డర్స్ అందరినీ ఇదే పని చేస్తాడు. ఆ బిల్డర్స్ అంతా పోయి ఆ ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని నువ్వు ఆ పార్టీలో పోతేనన్నా మాకేమో న్యాయం జరుగుతుంది, ముందు మావి కాపాడాలి కదా. అంటే ఈ ఒత్తిడి యొక్క వెనకాల ఉన్న నేపథ్యం కేవలం ఏదో కక్ష అనేది ఆ చిన్న కోణంలో చూడకూడదు. దీని వెనకాల డబ్బు కోణం ఉంది, దీని వెనకాల రాజకీయ కోణం ప్రధానంగా బీఆర్ఎస్ను లేకుండా చేయాలనే ఒక కాన్స్పిరసీ. ఈ పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు లెజిస్లేచర్ పార్టీగా మొత్తంగా జాయిన్ కావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ, దాన్ని అమలు చేస్తామని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పింది రాహుల్ గాంధీ. కాబట్టి వాళ్ళకి ఆ మచ్చ వస్తుంది కదా, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, పార్టీ మొత్తాన్ని కలుపుకుంటే అది వేరు కానీ, కాబట్టి నేను మొత్తం పార్టీని కలుపుతా అని చెప్పి అక్కడ చెప్పొచ్చాడు. అది అయితలేదు. కాబట్టి ఈ రకమైన నానా రకాల ఒత్తిళ్లకు ప్రజలను గురి చేసి ఆ ఎమ్మెల్యేలను తమ దిక్కు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ థ్యాంక్స్ చెప్పాలి ఎమ్మెల్యేస్కి, ఇంత ఒత్తిడి తెచ్చినా కూడా ఎవరు కూడా పోవట్లేదు. గాంధీ ఒక్కడు తప్ప ఇంకొక ఉదాహరణ మనం చూడలేము ఇక్కడ. వాళ్ళందరూ గట్టిగా నిలబడుతున్నారు, అందరి మైండ్లలో పడ్డది ఇక కాంగ్రెస్ ఖతమైపోతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా నాకేమనిపిస్తుంది అంటే, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ టైంలో ఇవన్నీ చేస్తున్నాడంటే ఏమన్నా మళ్ళీ బీజేపీకి డ్రైవ్ చేయాలన్నా ఇదంతా, ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంది లోపాయికారిగా. ఆయన అధికారంలోకి రావడానికి మోడీ ప్లే చేసిన డ్రామా చాలా పెద్దది. తనను తను కిల్ చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ట్రయాంగిల్ ఫైట్ ఉండకూడదు ఇక్కడ ఈ రాష్ట్రంలో అని చెప్పి ఎదుగుతున్న బీజేపీని తొక్కేసుకున్నాడు మోడీ, అధ్యక్షుడిని మార్చుకున్నాడు. ఒక 35 స్థానాలలో పోటీ ఇవ్వగలిగే నుంచి కేవలం 8 స్థానాలకు పరిమితం అయిపోయాడు. ఏమన్నా మరి దాని కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ చేతిలో పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో యాంటీ కాంగ్రెస్ వేవ్ అంతా కూడా బీజేపీ దిక్కుపోయింది. యాంటీ కాంగ్రెస్ వేవ్ వచ్చింది ఇప్పుడు. అంటే బీజేపీకి మేయర్ అప్పచెప్పడానికి ఏదన్నా చంద్రబాబు ద్వారా లోపాయికారి కుట్ర ఏమన్నా ఉందా, అన్నీ ఆలోచించాల్సిన అంశాలు. కాలక్రమేణా రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. సరే, ఇంకో మేజర్ ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యేది ఏంటంటే, చెరువ మనిషి అన్నప్పుడు ప్రభుత్వాలు ఎవరి దిక్కు నిలబడాలి, అంటే దేన్ని కాపాడాల్సిన అవసరం ఉంది? పోనీ మనుషులను ఇబ్బంది పెట్టి చెరువులను కాపాడడానికి అని నేనైతే అనుకోవట్లేదు. చెరువుల మీద ప్రేమ వచ్చింది రేవంత్ రెడ్డికి. చెరువు కోసం కాదు, అది చెరువు ముసుగులో కార్పొరేట్ల కోసం చేస్తున్నాడు. ఇది ఆ భూమిని అంతా కూడా తీసుకొని టీజీఐ ఇందాక చెప్పినట్టుగా హెచ్ఎండిఏ తరఫున దాన్ని మళ్ళీ యాక్షన్ పెట్టి ఆ డబ్బులు ఖజానాకు తీసుకురావాలనే ఉద్దేశమే తప్ప, 1 ఎకరం వచ్చిందంటే ఒక 50 కోట్లు 60 కోట్లు వచ్చినట్టే కదా. అది మెయిన్ టార్గెట్ అమ్మ. ఇది చెరువు కోసం కాదు, ఇది కేవలం డబ్బు కోసం లేదా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్నాడు. రెండవది, ఈ చెరువులు మనుషులు తవ్వినాయి కదా. హైదరాబాద్ చెరువులు అన్నీ నిజాం తవ్విండా. కులీ కుతుబ్ షాలు కట్టింది హుస్సేన్ సాగర్, నిజాం కట్టినది గండిపేట హిమాయత్ సాగర్. మీరాలం చెరువు అప్పుడున్న మీరాలం అతను ఏది కర్ణాటకలో టిప్పు సుల్తాన్ను చంపడానికి బ్రిటిష్ ఆర్మీకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళు ఇచ్చిన అప్పటి ప్రైమ్ మినిస్టర్కు మీరాలం ఆయనకి ఇచ్చిన డబ్బులతోని ఆయన మీరాలం చెరువు తవ్విండు. ఈ పెద్దవి కాకుండా మిగిలిన చెరువులను ఎవరు తవ్వుకున్నారు? వ్యవసాయం కోసం అప్పటి ప్రజలు తవ్వుకున్నారు కదా. ప్రజలు తవ్వుకున్న చెరువులను ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను గోసపుచ్చుకోవడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆనాటి అవసరాల కోసం ఆ చెరువులు తవ్వుకున్నారు. వాటి వల్ల ఏమైంది, సిటీ అనేది ఎప్పుడు కూడా ఒక మంచి ఉష్ణోగ్రతలతో ఉండేది అన్నట్టు. సిటీ ఆఫ్ లేక్స్ అన్నారు హైదరాబాద్. బట్ అప్పుడున్న ఎన్ని చెరువులు 870కి పైన ఉండేది. ఆ చెరువులు అన్నీ పోయినాయి కదా. పోయింది కూడా వీళ్ళ వల్లనే కదా, కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంట్లే కదా చెరువులు అన్నీ పోయింది. ఇప్పుడు అవన్నీ రివైవ్ చేయడం సాధ్యం కాదు. సాధ్యమైతే సగం హైదరాబాద్ కొట్టుకపోతుంది, మొత్తం ఏం మిగలదు. మరి అది కాదని తెలిసిన తర్వాత ఇది వృధా ప్రయాస కాదా? ఉన్న వాటిని, అందుకే కేసీఆర్ గారు ఏమనుకున్నారు, ఉన్న చెరువులను కాపాడదాం, మళ్ళీ ఫర్దర్గా ఇవి ఎంక్రోచ్ కాకుండా. ఎందుకంటే ధ్వంసమైన తెలంగాణలో ఈ ధ్వంసమైన చెరువులు కూడా భాగం. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉన్న వాటిని కాపాడుకుందాం అనుకున్నాడే తప్ప ఈ కబ్జాలకు గురైన చెరువులన్నీ మళ్ళీ తీసేసుకుందాం, జనాన్ని గోసపుచ్చుకుందాం అని ఆలోచించాలి ఆయన. అది విఘ్నుడైన వాడు ఎవడు చేయడు. ప్రకృతి అయినా పర్యావరణమైనా కూడా ప్రజల కోసం. కాబట్టి చెరువు ప్రజల కోసం, కానీ చెరువు కోసం ప్రజలు ఖాళీ చేసిపోవాలనేది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. కాబట్టి ఆ అనంతర కాలంలో ఏదైతే తీర్పు అనంతర కాలంలో వచ్చిన కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఎవరైతే కమర్షియల్గా వాడుకున్నారో ఆ భూములను అమ్మి అపార్ట్మెంట్లు కట్టి విల్లాస్ కట్టి వాళ్ళ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు.
వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించాలి బిల్డర్తోని. రెండవది ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అంటాం. నీ సపోర్ట్ లేకుండా బిల్డర్ కబ్జా పెట్టలే, కాబట్టి అధికారుల బాధ్యత ఉంటుంది. అంటే వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కోర్టు పోతే ఏమంటుంది అంటే రెగ్యులరైజ్ చేయమంటుంది. అయ్యప్ప సొసైటీది అదే కదా కేసు. ట్రస్ట్ ప్రాపర్టీస్ అమ్మకూడదు, కానీ అమ్ముడు కొనుడు జరిగినాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి, బిల్డింగ్లు కట్టుకున్నారు, అంతా మీరు చేసి ఇప్పుడు మీరు ట్రస్ట్ కోసం ఈ ప్రాపర్టీ అంతా కూలగొడతామంటే ఎట్లా అని చెప్పి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు హైకోర్టు. ఏమనంటే ఈ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టండి, ఈ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి ఆ వచ్చిన డబ్బులను ఆ ట్రస్ట్ కోసం వేరే కాడ ల్యాండ్ కొని ఇవ్వండి. ఇంకా ట్రస్ట్ భూమి కబ్జా కావడంలో ప్రభుత్వం యొక్క రోల్ కూడా ఉంది కాబట్టి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. నువ్వు చెరువులలో ఎక్కడనైతే నువ్వు బిల్డింగులు కట్టడానికి అనుమతులు ఇచ్చి అక్కడ కొనడానికి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినావు, పర్మిషన్ ఉందా లేదా అని చూస్తారు కొనే ముందు. మున్సిపల్ పర్మిషన్ అన్నాక వాళ్ళు కొంటారు కదా. టౌన్ ప్లానింగ్ కూడా ఎట్లా ఇచ్చిండు, రెవెన్యూ వాడు ఏం చేసిండు. కాబట్టి ప్రధానమైన తప్పు గవర్నమెంట్ది అవుతుంది. వాడు భూమి పట్టాకాదని చూసుకొనలే, గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ చూసుకున్నాడు. కాబట్టి తప్పు నీది కదా. నష్టపరిహారం చెల్లించి ఆ బిల్డింగ్లను నిలమట్టం చేయి. పేద ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ రిస్టోర్ చేయగలిగితే ఆ బస్తీలను రిస్టోర్ చేయండి. ఎందుకంటే చాలా వరకు 58, 59 జీవో కింద రెగ్యులర్ అయినాయి. లేదంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్లకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అప్పుడు వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత వాటి జోలికి పోవాలి. ఇది రూల్. ఇది చెరువు మనిషి అన్నప్పుడు చెరువే మనిషి కోసం మనుషుల చేత నిర్మించబడ్డది. కాబట్టి మనిషికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది, చెరువుకు తర్వాత ప్రాధాన్యత ఉంటుంది. పర్యావరణాన్ని కేవలం ఈ చెరువులల్లో ఎకరమో 2 ఎకరాలు తీసుకోవడం వల్ల పర్యావరణం అనేది పరిరక్షించబడదు. నువ్వు తీసుకున్న భూమిని ఆ చెరువు కోసం వాడినప్పుడు పర్యావరణం అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అయితే ఆ కొద్ది ముక్క కోసం వందల మందిని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇవి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పనులు. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం చట్టాన్ని తుంగలో దొక్కుతూ తనే చట్టాన్ని ఉల్లంఘిస్తున్న తీరిది. ముఖ్యమంత్రి తల ఎక్కడ పెట్టుకుంటాడో ఆయనే ఆలోచించాలి.